Hi students, this is Chittanayudu, ఆర్సరెడ్డి మ్యాథ్స్ ఫ్యాకల్టీ. ఆర్సరెడ్డిలో ఒక విద్యార్థికి గ్రూప్ 1 సీట్ కావాలంటే 1 year వెయిట్ చేయాలి ఆ ఇన్స్టిట్యూట్లో. అందులో మ్యాథ్స్ ఫ్యాకల్టీ నాకు 31 years ఎక్స్పీరియన్స్. అయితే నేను ప్యూర్ మ్యాథ్స్, అర్థమెటిక్, రీజనింగ్ హై లెవెల్ చెప్తాను. వీళ్ళు చిన్న చిన్న పిల్లలు చెప్తారు ఆన్లైన్లో, అవన్నీ మరి మీ ఇష్టం, మీ లైఫ్ చూసుకోండి. సో మీకు అందరూ ఒకలాగే చెప్తారు, అందరూ బాగా చెప్తారు, నేను బాగా చెప్తాను. ఎప్పుడైనా ఒక ఎక్స్పీరియన్స్ టీచర్ మంచి మీకు బాగుంటుంది. ఇప్పుడు నేను మీ బుక్లో ఉన్న చాప్టర్ ప్రాబ్లమ్స్ అండ్ ఏజెస్ ఉంటుంది. ఇందులో ఆ బుక్లో ప్రతి బిట్ మీకు చెప్తాను. ట్రెడిషనల్ చెప్తాను, లాజిక్ చెప్తాను. ఎప్పుడైనా ట్రెడిషనల్ నీకు రావాలి, ట్రెడిషనల్ లేకుండా లాజిక్ వెళ్ళకూడదు అనమాట. చూసుకోండి, మీరు మొత్తం 3 వీడియోలు వస్తాయి. మొత్తం బుక్ అల్లాను, ఈ బుక్ అంతాను ఆ చాప్టర్. మీరు ఏంటంటే మీరు చూస్తాను వెంటనే ఇష్టపడితే లైక్ కొట్టండి. అంటే మీ బద్దకంకి లైక్ కొట్టట్లేదు. అలాగే మాది చిట్ స్కాన్ యాప్ లింక్ ఉంటుంది, లింక్ ఉంటుంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే. చిట్ స్కాన్ యాప్. నా పేరు చిట్టినాయుడు. ఈ చాప్టర్ నుంచి మనం నేర్చుకుందాము. ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్. అందులో ఆర్ఎస్ అగర్వాల్ పేజీ నంబర్ ఇది. అలాగే అందులో ఇది సీసాట్ లో బిట్ ఇస్తాడు, ఎస్ఎస్సి సిజిఆర్ 2 ఇస్తాడు, ఆర్ఆర్బి 1 ఇస్తాడు, బ్యాంక్స్ 1 ఇస్తాడు, అండ్ ఎస్ఐ 2 ఇస్తాడు అనమాట. అయితే ఈ చాప్టర్ చేయాలనుకుంటే, ఇది ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్ అనే చాప్టర్ చేయాలనుకుంటే మీకు రేషియో ప్రపోర్షన్ గురించి తెలియాలి. ఎందుకంటే వీడు ఏజెస్ అనేవాడు రేషియో యొక్క మనవాడు అనమాట. అది ఆ రేషియో తెలిస్తే ఇది వచ్చేస్తుంది. ఎలా అని చూడండి. ఇఫ్ A/B = 2:3 అనుకోండి, దెన్ A = 2x or 2 shares are 2 by total 5, 2 by 5th part. అలాగే B = 3x or 3 shares are 3 by 5th part. Sum 5x or 5 shares are 1 part. Difference x or 1 share or 1 by 5th part. 1 by 5th part అంటే మీకు ఎక్కడైనా రేషియోలో వచ్చే లెక్కలు ఎక్కడైనా రేషియో ద్వారా వస్తుంది కదా. వచ్చినప్పుడు అక్కడ దాన్ని ట్రెడిషనల్ 2x, రేషియో 2 షేర్స్, పార్ట్స్ లో 2 by టోటల్ 5th part. B 3x 3 shares 3 by 5th part. Sum 5x 5 shares 1 part. Difference x 1 share 1 by 5th part అన్నమాట. సపోజ్ చూడండి, ఇక్కడ మనకి ఈ రేషియో మీద ఒక లెక్కలు ఇస్తాడు. ఎలా అంటే the ratio of the ages of father and his son is 7:4. Sum of their ages is 110 years. What is the father is, what is the son is అంటాడు అనుకోండి. నువ్వేం ఎవరిని బెదమాలట్లేదు. ఫాదర్ ట్రెడిషనల్ ఫాదర్ is equal to 7x, సన్ is equal to 4x. మరి సమ్ అన్నాడు కదా 11x, ఎంత 110. 11 10 x is equal to 10. మరి ఫాదర్ is equal to 7x, 7 into 10 70, సన్ is equal to 4x 40. ఇది ట్రెడిషనల్. అలా చేస్తే ఇది ఎవరు ఏం చేయలేదు. ఇప్పుడు రేషియోలో అలా చేస్తామంటే ఫాదర్ 7 parts, సన్ 4 parts. 7 parts 4 parts, 7 parts 4 parts, 8 parts 11 parts, 11 parts 110. 1 part ఎంత 10, 7 parts 70, 4 parts 40. సో ఫాదర్ is equal to 70, సన్ is equal to 40. ఎస్, షార్ట్ కట్ అంటారు. ఒరే పిచ్చిదమ్మా, అది షార్ట్ కట్ కాదు, అది రేషియో ద్వారా చేస్తారనమాట. షార్ట్ కట్స్ ఏమి ఉండదు ఇంట్లో, రేషియో ద్వారా చేయొచ్చు అనమాట. అది రేషియో. మరి ఇక్కడ ఆప్షన్ ద్వారా చేస్తాం. ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ 70 40 ఉంది అనుకోండి. అంటే ఫాదర్ 7 parts, సన్ 4 parts కదా. 7 తోని 4 తో డివైడ్ అయ్యే నెంబర్ ఉండాలి. 7th ఇది అవుద్ది, 4th ఇది అవుద్ది. ఒక లేసి మరి 35
20 ఉందనుకో, మరి అప్పుడు ఏం చేస్తామంటారు. మరి పిచ్చి మూలకం సమకాలిక ఎంత రావాలి, 110 రావాలి, ఇది ఒకటే వస్తుంది, ఇది కాదు. అలా 1 ట్రెడిషనల్, 2 రేషియో, 3 ఆప్షన్స్ అనమాట. ఈ 3 మెథడ్స్ లో చేయొచ్చు. ట్రెడిషనల్, రేషియో, ఆప్షన్స్. ఆ 3 మెథడ్స్ ఏదో ఒక మెథడ్ నువ్వు సెలెక్ట్ చేసుకుని చేసేవచ్చు. 90% లెక్క అర్థం అయితే, క్వశ్చన్ అర్థం అవ్వాలి, క్వశ్చన్ అర్థం అయితే ఆప్షన్తో చేసేవచ్చు. నేను మొత్తం ఈ న్యూ ఆర్ఎస్ఆర్ బిట్లని మీకు చెప్తాను చాప్టర్ నుంచి. సో రేషియో గురించి అలా తెలియాలి. సెకండ్ వన్ ఏం తెలియాలంటే, సెకండ్ రేషియో అయిపోయింది కదా, సెకండ్ వన్ మీకు ప్రజెంట్ ego, hence, ప్రజెంట్, ఎగో, హెన్స్. ప్రజెంట్ అంటే ఇప్పుడు, ఎగో అంటే బ్యాక్, హెన్స్ అంటే ముందుకి. అలాగే నౌ, బిఫోర్, లేటర్. సపోజ్ ప్రజెంట్ నా ఏజ్ 50 అనుకోండి. 10 years బ్యాక్ నా ఏజ్ ఎంత అవుతుంది చెప్పండి సార్. ప్రజెంట్ 50 అయినా 10 years బ్యాక్ ఎంత అవుతుంది? 40. 10 years లేటర్ ఎంత అవుతుంది? 60 అన్నమాట. అలాగే ప్రజెంట్ నా ఏజ్, నా వైఫ్ ఏజ్ కలిపి 90. 10 years బ్యాక్. సో 90లో 10 తీయకూడదు, ఇద్దరు ఉన్నాం కదా, 20 తీయాలి. 90 minus 20, 70. 10 years later, 90 plus 20, 110. అలాగే ప్రజెంట్ నా ఏజ్, నా డాక్టర్ ఏజ్ 5:2 అనుకోండి. 5:2 అనుకోండి ప్రజెంట్. ఇప్పుడు మరి నేను ఈజ్ ఈక్వల్ టు 5x, మై డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2x, నేను ఈజ్ ఈక్వల్ టు 5 shares, డాక్టర్ ఈజ్ ఈక్వల్ టు 2 shares. అలాగే ప్రజెంట్ నా ఏజ్ నా డాక్టర్ ఏజ్కి 3 times అన్నాడు అనుకోండి. ఎవరిని బతిమాల అక్కలే, చిట్నాడు ఏజ్ వాడు డాక్టర్ ఏజ్కి 3 times అన్నాడు అనుకోండి. 3:1 అని అండి. సో 3 parts చిట్నాడు, వాళ్ళ డాక్టర్ ఏమో 1 part. అలాగే నా ఏజ్ నా వైఫ్ ఏజ్కి 7/6 parts అన్నాను అనుకోండి. 7/6 రేషియో అంటే 7/6 times అన్నాను అనుకోండి. 7:6 తీసుకోండి. 7/6 times అంటే 4/5 times అంటే 4:5 అనమాట. 7 parts, 6 parts, 4 parts, 5 parts. అది బాగా తెలియాలి. తర్వాత యావరేజ్ తెలియాలి. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ ది అబ్జర్వేషన్స్. యావరేజ్. అలాగే ఇప్పుడు నా ఏజ్ నా వైఫ్ ఏజ్ డిఫరెన్స్ 10 years అనుకోండి. ఇప్పుడు 10 years బ్యాక్, 10 years లేటర్ మా ఏజ్ డిఫరెన్స్ ఎంత అంటాడు? 10 అవుద్ది. డిఫరెన్స్ అనేది ఎల్లప్పుడూ ఈక్వల్ గానే ఉంటుంది, ఆల్వేస్. అదే 10 years బ్యాక్ మా ఏజ్ డిఫరెన్స్ అనుకోండి, 10. ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంటుంది? ఎప్పుడు డిఫరెన్స్ అంతే ఉంటుంది, సమ్మే మారిపోతుంది. డిఫరెన్స్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్. అయితే ఈ ఏజెస్ లో మనకి 3 మోడల్స్ ఉంటాయి. మోడల్ 1 సింగిల్ రేషియో, మోడల్ 2 డబుల్ రేషియో, ట్రిపుల్ రేషియో, 4 times ఏదైనా ఉండొచ్చు. మోడల్ 3 జనరల్ అనమాట. మోడల్ 1 ఏంటి? సింగిల్ రేషియో. మోడల్ 2 డబుల్, ట్రిపుల్ రేషియో. మోడల్ 3 జనరల్, అంటే ఎలాగైనా ఇవ్వచ్చు, వాడు ఏదైనా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. వాడు ఏది ఇచ్చినా 90% ఆప్షన్ త్రూ సాల్వ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రెడిషనల్ కూడా బాగా తెలియాలి. ట్రెడిషనల్ లేక నువ్వు షార్ట్ కట్ మీద వెళ్ళకూడదు. నో, వెళ్ళకు. ట్రెడిషనల్ ఇంపార్టెంట్. ఓకే, నేను మీకు ట్రెడిషనల్ చెప్తాను, లాజిక్ చెప్తాను. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూద్దాం. ఓకే, చూడండి. ద రేషియో ఆఫ్ ది ఏజెస్ ఆఫ్ Tina and Rakesh are in the ratio 9:10 respectively. 10 years ago, the ages are in the ratio 4:5
రెస్పెక్టివ్లీ. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది రాకేష్ అన్నాడు. వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ ది రాకేష్ అన్నాడు. క్వశ్చన్ ఏంటంటే ప్రజెంట్ టీనా రాకేష్ ఏజ్ రేషియో 9:10. 10 years ago వాళ్ళ ఏజ్ రేషియో 4:5. వాట్ ఈస్ ద రాకేష్ ఏజ్ అన్నాడు. నువ్వు వెంటనే ఫస్ట్ 9:10 టీనా రాకేష్. ప్రజెంట్ 10 years బ్యాక్ వాళ్ళ ఏజ్ రేషియో 4:5. అయితే ప్రజెంట్ రాకేష్ ఏజ్ ఎంత అని అడిగాడు. ఇప్పుడు ట్రెడిషనల్ ప్రజెంట్ టీనా ఈజ్ ఈక్వల్ టు 9x, రాకేష్ ఈజ్ ఈక్వల్ టు 10x. ఓకే. 5 years ago 5 years ago కదా, 5 years ago రెస్పెక్టివ్లీ 4:5 రెస్పెక్టివ్లీ. ఎంత ఎన్ని సంవత్సరాలు ఎగో 10 years ago. 10 years ago టీనా ఈజ్ ఈక్వల్ టు 9x minus 10, రాజేష్ ఈజ్ ఈక్వల్ టు 10x minus 10. మరి 10 years ago వాళ్ళ ఏజ్ రేషియో 4:5 ఈజ్ ఈక్వల్ టు 4/5. క్రాస్ మల్టిప్లికేషన్ 45x minus 50 ఈజ్ ఈక్వల్ టు 40x minus 40 minus 15 into ఈ 40x మనం తీసుకెళ్ళాలి. 45x minus 40x minus 50 చూస్తే ప్లస్ 50 minus 40. ఇందులో తీస్తే 5x is equal to 10, x is equal to 2. మరి ఎవరు అడిగాడు? రాకేష్ ఎంత? రాకేష్ 10x. సో 10 into 2 ఆన్సర్ ఇస్ 20. ఓకే, ఇది ట్రెడిషనల్. మరి దీన్ని రేషియోలో ఎలా చేస్తాం? ఆ రేషియోలు మనం ఎలా చేయొచ్చు అంటే రేషియోలో దాన్ని ఈ లెక్కనే మీకు ఏజెస్ లో వాడు 2 ratios వచ్చాయనుకోండి, ఎక్కడైనా 2 ratios వస్తే ఎక్కడైనా బై యూజింగ్ ఎస్ఎస్సి వాడండి. ఎస్ఎస్సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కాదు, సింగిల్ స్టాఫ్ చిట్టినాయుడు. ఎస్ఎస్ అంటే అల్టిమేట్ మొత్తం టోటల్ బుక్ అలా ఎస్ఎస్ఎల్ లాగేస్తాను. రేషియో ఉపయోగించేయచ్చు. ఎస్ఎస్ అంటే సింగిల్ స్టెప్ చిట్టినాయుడు. దాన్ని ఎలా చేయొచ్చు చూసుకోండి. ఏం లేదు, ప్రజెంట్ వీళ్ళు 9:10 టీనా రాకేష్. 10 years బ్యాక్ 4:5. రాకేష్ ఏజ్ ఎంత అన్నాడు. పిచ్చినా కొడక రాకేష్ చూసుకో 10 parts. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ 10 parts. ఇక్కడి నుంచి ఇక్కడ డిఫరెన్స్ 1. రేషియోలు ఎప్పుడు మీకు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజీ అవుతుంది అనమాట. ప్రపోర్షన్ అనమాట. ఇది ప్రపోర్షన్ అంటారు. ప్రపోర్షన్ అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ ద ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ అంటారు. సో ప్రపోర్షన్ అంటే సేమ్ రేషియో అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 4 10s are 40, 9 5s are 45, 40 45. Difference is 5. 5 2s are 2 10s are what? 20. మరి ఎన్ని స్టెప్లు అండి? ఒక స్టెప్పే కదా. దీని పేరే ఎస్ఎస్సి అంటారు కదా, సింగిల్ స్టెప్ చిట్టినాయుడు. ఓకే, అది ఎస్ఎస్సి. థర్డ్ మెథడ్ ట్రైల్ అండ్ ఎర్రర్ అంటే ఆప్షన్స్ త్రూ. 4 ఆప్షన్స్ ఇస్తాడు. ఫస్ట్ ఆప్షన్ 20, 70, 30, 12 అంటాడు. ఏం లేదు, వాడు క్వశ్చన్ టీనా రాకేష్ ఏజ్ రేషియో 9:10. 5 years 10 years బ్యాక్ ఏజ్ రేషియో 4:5. రాకేష్ ఏజ్ ఎంత అన్నాడు. రాకేష్ ఏజ్ ఎంత అంటే రాకేష్ ఏజ్ ఎంత అని పిచ్చినా కూడా కిందనే ఇస్తాం. అప్పుడు రాకేష్ ఎన్ని పార్ట్స్ ఉంది? 10. 10 తో డివైడ్ అయ్యే నెంబర్ ఏదో చూసుకోండి. 10 తో డివైడ్ అయ్యే నెంబర్ 20 ఉంది. అప్పుడు పెట్టి ఇలా వెళ్ళిపోతాం.
ఇప్పుడు ఒక మెంటల్లా కొడుకు నాకు ఫోన్ చేస్తాను, పిచ్చిలా కొడుకు ఫోన్ చేసి, సార్ మరి 30 ఉంటే ఏం చేస్తా అంటాడు. అరే దద్దమ్మా 30 ఉన్న చేయొచ్చురా, ఎలా అంటే వాళ్ళ రేషియో ఎంత 9:10. 10 years బ్యాక్ రేజల్ రేషియో ఎంత 4:5. రాకేష్ గారు ఇక్కడ 30 కదా, ఇక్కడ 30 కదా, అప్పుడు 10 3s are 30, మరి 9 3s are ఎంత 27. మరి 27 లో 5 తీసి 10 తీస్తే ఎంత అవుతుంది 17. మరి 17 అంటే 4 తో డివైడ్ అవ్వాలి, అయిందా అవదు కదా, ఇది రాంగ్ ఆన్సర్. ఇది వాట్ 20 ఈజ్ రైట్ ఆన్సర్. అలా ట్రయల్ అండ్ ఎర్రర్ లో చేసుకోవచ్చు అనమాట. ఈ 3 మెథడ్స్ ఉపయోగించవచ్చు ఫ్రెండ్స్. ఎస్ఎస్సి ట్రయల్ అండ్ ఎర్రర్, ఇది ఆర్ఎస్ అగర్వాల్, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ కోసం ఇది ఎగ్జాంపుల్ 1 పేజ్ నెంబర్ చూసుకోండి. ఓకేనా, మరి చిట్నా నేను చెప్తాను మీకు, మొత్తం బిట్లన్నీ వస్తాయి అనమాట. రైట్, ఓకే రైట్. చూడండి క్వశ్చన్ ఇచ్చాడు. Samir's age is 1/4 of his father and 2/3 of his sister. Okay, అయితే what is the ratio of the Samir, Rima and his father అన్నాడు. సింపుల్, నువ్వు Samir is equal to 1/4 of his father, equation number 1. Samir is equal to 2/3 of his sister, equation number 2. ఇప్పుడు ఇది పట్టుకెళ్తాం. సమీర్ బై ఫాదర్ 1/4 అంటే సమీర్ ఇస్ టు ఫాదర్ 1:4. ఇది పట్టుకెళ్తాం. సమీర్ బై సిస్టర్ is equal to 2/3. Samir is to sister 2:3. అయితే ఇక్కడ నీకు సమీర్ ఫాదర్ ఉన్నాడు, సమీర్ సిస్టర్ ఉంది. సమీర్ ఫాదర్ సమీర్ సిస్టర్ కాబట్టి ఎప్పుడు ఈ రెండు ఈక్వల్ అవ్వాలన్నమాట రేషియో. దీన్ని కాంపౌండ్ రేషియో అంటారు, దీన్ని మిక్స్డ్ రేషియో అంటారు. ఇక్కడ ఇలా రివర్స్ తీసుకోండి. అప్పుడు ఏం చేస్తావు, ఫస్ట్ ఫాదర్ ఈజ్ టు సమీర్ 4:1. సమీర్ ఈజ్ టు సిస్టర్ 2:3. అప్పుడు మనం కాంపౌండ్ రేషియో మిక్స్డ్ రేషియో వాడతాం. మీకు రేషియోలు షార్ట్ కట్ చెప్తాం. 4 1 2 3 ఇలా వేసుకుంటాం. ఈ 1 ఇక్కడ వేసుకుంటాం, ఈ 2 ఇక్కడ వేసుకుంటాం, మల్టిప్లై చేస్తాం. 8:2:3. ఎవడు 8 parts ఎవడు ఫాదర్ చూసుకోండి, మీరు పెద్దవాడు. 2 parts ఎవడు సమీర్, ఇంకెవరు సిస్టర్. వాడు అడిగింది ఏంటి, సమీర్ సిస్టర్ అండ్ వాట్ ఫాదర్. సమీర్ ఎన్ని పార్ట్స్ 2 parts, సిస్టర్ 3 parts, ఫాదర్ ఎన్ని పార్ట్స్ 8 parts. ఆన్సర్ వాట్ 2:3:8. 2:3:8. దట్స్ ఆల్. అలా చెప్పాలన్నమాట. సో ఇప్పుడు నేను ఏం చేశాను, రేషియో చేశాను. మరి ఇప్పుడు షార్ట్ కట్ అయిన రేషియో వస్తే చేయగలను, లేకపోతే చేయలేమన్నాడు. మరి దీన్ని చిక్కినాడు త్రూ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే చూడండి. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ ఇందులో మాయలు తంత్రాలు ఏం లేవు. 1:2:3, 2:3:8, 3:2:8, 3:2:7 ఇలా ఉందనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ 2/3 ఉంది, ఇక్కడ 1/4 ఉంది. అంటే 2 3 4 రిలేషన్ ఉండాలి. 2 3 4 రిలేషన్ లేదు. ఇది ఉంది, ఇది ఉంది, ఇది ఉంది. ఓకే, ఇప్పుడు సమీర్ అనేవాడు రేమాలో 2/3 పార్ట్ అంటే సమీర్ చిన్నవాడు, రేమా పెద్దదే. సమీర్ చిన్నవాడు, రేమా పెద్దదే. సమీర్ చిన్నవాడు, రేమా పెద్దది. అదే లాజిక్, అదే దీని పేరు చిట్స్ లాజిక్ అంటారు. ఏంటిది చిట్స్ లాజిక్. ఆ లాజిక్ తో మనం చేయొచ్చు అనమాట. అదే కాంపిటేటివ్ స్టైల్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఓకే, చూడండి. ద ఏజ్ ఆఫ్ ఫాదర్ 10 years ago was thrice the age of his son. 10 years hence father's age will be twice the his son.
వాట్ ఈస్ ద ప్రజెంట్ ఏజెస్ రేషియో అన్నాడు. క్వశ్చన్ ఏంటంటే ఒక ఫాదర్ ఏజ్ 10 years బ్యాక్ సన్ ఏజ్కి థ్రైస్ ఉంది 3:1 ఉంది ఫాదరు సన్. 10 years లేటర్ థ్రైస్ ఉంది 2:1. మరి ప్రజెంట్ వాళ్ళ ఏజ్ రేషియో ఎంత అడుగుతాడు. దీన్ని డైరెక్ట్గా మనం ట్రెడిషనల్ చేయొచ్చు అండ్ రేషియోలో చేయొచ్చు. నేను ఇప్పుడు ట్రెడిషనల్లో ఇక్కడ నేను చేస్తాను. ఇక్కడ ఫాదరు 3x, సన్ x. ఇక్కడ నుంచి 10 + 10 20, 3x + 20 ఫాదర్ బై సన్ x + 20. Now the ratio is 2:1. We take cross multiplication. 3x + 20 is equal to 2x + 40. This brings that side, this brings this side. X is equal to 20. మరి ఫాదర్ is equal to 3x 60. మరి సన్ 20 ఫాదర్ 60 ఇక్కడ అంటే ఫాదర్ 60 సన్ 20 ఇక్కడ. మరి ఇద్దరు 10 కలపాలి కదా. 60 + 10 70, 20 + 10 30, 0 0 cancel. Answer is what? 7:3. 7:3. ఇది మరి ట్రెడిషనల్. మరి చిట్స్ లో అంటే ఎస్ఎస్సిలో దీనికి అంత సీన్ లేదు. ఎస్ఎస్సి చేయక్కర్లే. సింపుల్ మీకు చెప్పాను కదా, 2 ratios వచ్చినప్పుడు డైరెక్ట్ గా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ తీసుకో, అక్కడ తీసుకో. ఇక్కడ ఫాదర్ 2 టోటల్ 10 20. ఇక్కడ డిఫరెన్స్ 2 బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 3 means 2. 3 కి 2 కి డిఫరెన్స్ 1. 2 2s 4, 4 10s, 4 20s ఎంత 80. 2 parts 80 అయినప్పుడు 1 part ఎంత అవుతుంది 40. మరి వాడు రేస్ ఎక్కడ అడిగారు కదా. 80 - 10 70, 40 - 10 30. ఆన్సర్ ఇస్ వాట్? 7:3. అదే ఎస్ఎస్సి అనమాట. చూసుకోండి. 2 ఇక్కడ డిస్టెన్స్ 20, ఇక్కడ డిఫరెన్స్ 1. డిఫరెన్స్ 1 2. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 3 means 2. 3 కి 2 కి డిఫరెన్స్ 1. 2 2s 4, 4 20s 80. ఫాదర్ 80. 2 parts 80 అయినప్పుడు ఒక పార్ట్ ఎంత 40. ఫాదర్ సన్. మరి ఇక్కడ రావాలి కదా. 10 తీసేయి 70, 10 తీసేయి 30, 7:3. దట్స్ ఆల్. నెక్స్ట్ ఎగ్జాంపుల్. A man's present age is 2/5 of the age of his mother. After 8 years, he will be 1/2 the age of his mother. What is the mother age అన్నాడు. నేను వెంటనే మదర్ మ్యాన్ వేసుకోండి. మ్యాన్ మదర్ వేసుకోండి. 2/5 కదా. 2:5. మ్యాన్ మదర్. ఆఫ్టర్ 8 years 1/2 అంటే 1:2. మ్యాన్ మదర్. ప్రజెంట్ మదర్ ఏజ్ అంత అడిగాడు. సో మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 2x, మదర్ ఈజ్ ఈక్వల్ టు 5x. ఆఫ్టర్ 8 years మ్యాన్ ఈజ్ ఈక్వల్ టు 2x + 8. మదర్ ఈజ్ ఈక్వల్ టు 5x + 8. 8 యాడ్ చేయాలి కదా. నౌ ద న్యూ రేషియో 1/2. క్రాస్ మల్టిప్లికేషన్. 4x + 16, 5x + 8. Bring that side, bring this side. 16 - 8 is equal to 5x - 4x. 8 is equal to x. So what mother దగ్గర కదా 5x. 5 × 8. 5 8s are 40. 5 8s are 40. ఇది ట్రెడిషనల్. మరి దీన్ని ఎస్ఎస్సి ఎలా చేస్తాం? ఎస్ఎస్సి అని మీరు చూసుకోండి. సింగిల్ స్టెప్ చిట్ నాయుడు. మొత్తం అర్థమెటిక్ హోల్ అర్థమెటిక్ మనం రేషియోలో లాగేయచ్చు. హోల్ లాగొచ్చు అనమాట. అదే మరి ఎస్ఎస్ఎల్ ఏమీ లేదు. చాలా లాజిక్ అనమాట. సింపుల్. వాడు ఏమి అడిగాడు? మదర్ ఎంత అని అడిగాడు. మదర్ 5 parts. 5 ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ 8. డిఫరెన్స్ 1 బై
Product of extremes 4 means 5. 1. 8 5s are what? 40! Answer is 40. అయిపోయింది అనమాట. అది ఎస్ఎస్సి ఒక స్టెప్. సెకండ్ వన్ ట్రయల్ అండ్ ఎర్రర్. వాడు ఏమన్నాడు, మదర్ ఏజ్ ఎంత అన్నాడు. మదర్ ఏజ్ కిందనే ఉంటుంది. 5తో డివైడ్ అయ్యే నెంబర్స్ ఉంటాయి. 10, 15, 20, 15, 20, 15, 40, 32, 100. 5తో డివైడ్ అవ్వాలి. 10 అవుతుంది, 15 అవుతుంది, 40 అవుతుంది, 32 కాదు. మరి ఇప్పుడు నీకు 10, 15, 40 డౌట్ వస్తుంది. ఎవరైనా చూసుకోండి, 10 parts 5 parts 10 అయినప్పుడు 10 years ఉన్న ఒక లేడీకి 10 years ఉన్న లేడీకి పెళ్ళే కాదు, అది పిల్లలు పుట్టరు. ఆవిడకి 15 పెళ్ళే కాదు, పిల్లలు పుట్టరు. అది 40 అదే వచ్చింది అనమాట. అదే ట్రైల్ అండ్ ఎర్రర్. ఒక లేచి ఇంకా ఉంటే ఏం లేదు. 5 parts 40 అంటే 5 8s are 2 8s are 16 అనమాట. కొడుకు 16, తల్లి 40. ఇప్పుడు ఆఫ్టర్ 8 years 16 plus 8 24, 40 plus 8 48, 24 1 jar 24 2 jar 1:2. సరిపోయింది కదా. ఆన్సర్ వాడతాం 40. నౌ వీ విల్ గో టు ఎగ్జాంపుల్ 5. చూడండి, the ages of two persons differ by 16 years. If 6 years ago the elder one be the 3 times as younger one, then find their present age అన్నాడు. AB age difference 16. 6 years బ్యాక్ పెద్దవాడు చిన్నవాడు 3 times ఉన్నాడు. నేను పెద్దవాడిని 3x అనుకుంటాను, చిన్నవాడిని x అనుకుంటాను. ఇక్కడికి రా. 3x plus 6 మైనస్ చిన్నవాడు x plus 6 is equal to 16. 3x plus 6 minus x minus 6 16. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతుంది. 2x is equal to 16, x is equal to 8. మరి అప్పుడు 3 8s are 24, 1 8s are 8, 24 6 కలిపితే 30, 8 6 కలిపితే 14. వాళ్ళ ఏజ్ ఎంత? 30, 14. ఇది ట్రెడిషనల్. దీన్ని చిట్నాడు లాజిక్స్ ఎలా చేస్తుంటే బ్రెయిన్ ఉపయోగించి చేయొచ్చు. బ్రెయిన్ ఎలా చేస్తామని చూడండి. ఎవరిని బతిమాలక్కర్లేదు. చూడండి, ఏబీలో ఏజ్లో డిఫరెన్స్ 16. 6 years బ్యాక్ పెద్దవాడు చిన్నవాడు 3 times ఉన్నాడు. 3:1. వాట్ ఈజ్ ఏ, వాట్ ఈజ్ బి అన్నాడు. సింపుల్. డిఫరెన్స్ 16 కదా, ఎప్పుడైనా డిఫరెన్స్ ఆల్వేజ్ ఈక్వల్. అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు 16 కదా, 6 years బ్యాక్ కూడా 16. ఇక్కడ ఏ 3 parts, బి 1 part, డిఫరెన్స్ 2 parts. 2 parts 16 అయినప్పుడు 1 part ఎంత అవుతుంది? 8. 3 parts ఎంత అవుతుంది? 3 8s are 24. 1 part ఎంత అవుతుంది? 8. ఇక్కడ వాళ్ళ ఏజ్లు 24 8. మరి ఇక్కడ కావాలి కదా. మరి 24 plus 6 ఎంత అవుతుంది? 30. 8 plus 6 ఎంత? 14. ఆన్సర్ ఇస్ వాట్? 30, 14. దీని పేరు ఎస్ఎస్సి రేషియోతో చేయొచ్చు. మరి త్రూ ఆప్షన్స్ అలా చేయొచ్చు. కింద ఆప్షన్స్ ఉంటాయి. 30 14, 20 14, 14 6, 15 3 అంటారు. నీకు డిఫరెన్స్ ఎంత రావాలి? 6 రావాలి, 16 రావాలి. ఇక్కడ 16 వచ్చింది. రాలేదు. అయిపోయింది. ఇది ఫస్ట్ వన్. సెకండ్ కేస్ అన్ని డిఫరెన్స్ 16 వచ్చాయి అనుకోండి. ఈ 30 కదా, 30లో -6 చేయండి. ఎంత? 24. 14లో 6 చేయండి. 8. 8 1 jar 8 3 jar. ఆన్సర్ వాడతారు 3:1. మరి ఈ చాప్టర్ ఎందుకండి త్వరగా ఆప్షన్తో చేసుకోవచ్చు. మరి ఏ లెక్క అయినా అనమాట. ఆ బుక్ ఢిల్లీలో తయారైంది, ఐఐటి వాళ్ళు తయారు చేస్తారు. విజయనగరం చిట్నాడు లాజిక్ తెలకపోవటం చూడండి. అదనమాట బుక్ లో లెక్క చెప్పాలి. ఇదంతా బుక్ అంటారు, ఏవేవో లెక్క చెప్పేస్తుంది అనమాట. బిట్ బై బిట్ చెప్పాలన్నమాట. ఇలాంటి మోడల్ 1 మోడల్ 2 అయిపోయిన వేస్తారు అనమాట. నో, ఆల్ బిట్స్ చెప్పాలి. రైట్, కెన్ ఐ గో టు నెక్స్ట్ క్వశ్చన్. చూడండి, ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఏజెస్ ఆఫ్ Ankit and Nikita is 240. If the twice the age of Nikita is more than Ankit age by 4 years, then find the Nikita age అని అడిగాడు. ఏమి లేదు, నిఖిత అంకిత వాళ్ళ ఏజ్ ప్రొడక్ట్ ఎంత? 240.
నేను జస్ట్ a ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 240 వేస్తాను. తర్వాత ఇఫ్ ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నిఖిత ఈజ్ మోర్ దాన్ అంకిత్ బై 4 years, అంటే ట్వైస్ ద ఏజ్ ఆఫ్ నిఖిత అంటే 2n ఈజ్ ఈక్వల్ టు నిఖిత యొక్క ఏజ్ డబుల్ అంకిత ఏజ్ కంటే ఎంత ఎక్కువ అన్నాడు 4 అన్నాడు, అంటే 8 + 4. ఫైండ్ ద నిఖిత ఏజ్ అన్నాడు, అంటే అప్పుడు మనకి నిఖిత ఏజ్ కావాలి కాబట్టి నిఖిత ఏజ్ కావాలి ఇంటూ బై 2 తీసుకొచ్చేసి ఇంటూ 2 అయిపోద్ది. అంటే ఇప్పుడు చూసుకోండి +4 తీసుకెళ్ళాం అనుకోండి, మరి అంకిత ఈజ్ ఈక్వల్ టు 2n - 4, అంకిత ప్లస్ 2n - 4 వేస్తాం. 2n - 4 ఇంటూ n ఈజ్ ఈక్వల్ టు 240. అప్పుడు 2 కామన్ తీయండి, 2 ఇంటూ n - 2 ఇంటూ n 240 120. దీన్ని 12 ఇంటూ 12 - 2 10 120. మరి నిఖిత ఈజ్ ఈక్వల్ టు 12 years. నిఖిత ఈజ్ ఈక్వల్ టు 12 years. ఓకే రైట్. ఇది ట్రెడిషనల్. మరి దీన్ని చూడండి ఇక్కడ రేషియోలో వాళ్ళేము, దీన్ని ఆప్షన్తో ఎలా చేయొచ్చు. నిఖిత ఏజ్ ఎంత అంటే పిచ్చినా కూడా కింద వేస్తాం ఆప్షన్స్ 10 12 14 17 అంటాడు నిఖిత. వాళ్ళ ఏజ్ ప్రొడక్ట్ ఎంత రావాలి 240 రావాలి. 10తో 240 అవుతుంది, 12తో అవుతుంది, ఈ రెండింటితో కాదు. అయితే 10 కానీ 12 కానీ అవ్వాలి. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే నిఖిత 10 అయినప్పుడు అంకిత ఎంత అవుద్ది 12 అవుద్ది. వాడు ఏం చేశాడు నిఖిత ఏజ్కి డబల్ అంటే 10కి డబల్ 20. ఇది అంకిత ఏజ్ కంటే చెప్పండి నిఖిత ఏజ్కి డబల్ అంకిత ఏజ్ కన్నా 4 ఎక్కువ అన్నాడు. అంకిత ఏజ్ 12 కదా, 12 + 4 16. 20 అనేది 16కి ఈక్వల్ కాదు కదా, ఇది రాంగ్. ఆన్సర్ వాట్ 12. దట్స్ ఆల్ అన్నమాట. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Renu's age after 6 years will be 3/7 of her father's age. Renu age 6 years తర్వాత వాళ్ళ ఫాదర్ ఏజ్ లో 3/7 పార్ట్ ఉంది. 10 years ago the ratio will be 1:5. ఫైండ్ ద ఫాదర్ ఏజ్ అడిగాడు వాడు. అంటే ఇక్కడ నుంచి 6 years తర్వాత రేణు ఏజ్ వాళ్ళ ఫాదర్ ఏజ్ 3/7 అంటే 3:7. రేణు ఫాదర్ 10 years బ్యాక్ ఎన్ని టైమ్స్ ఉందని చెప్పాడు, ద రేషియో ఆఫ్ దేర్ ఏజెస్ 1:5. అయితే ప్రెసెంట్ రేణు ఎంత అని అడిగాడు, ప్రెసెంట్ ఫాదర్ ఎంత అని అడిగాడు. ట్రెడిషన్ మీకు తెలుసు, డైరెక్ట్ ఫాదర్ తీసుకుందాం. ఫాదర్ 7 parts 7 ఇంటూ డిస్టెన్స్ 16 ఇంటూ డిఫరెన్స్ 4 by product of extremes 7 means 15. 7 కి 15 డిఫరెన్స్ ఎంత 8. 8 2s are 8 7s are 56. ఫాదర్ is 56. 56 లో 6 తీస్తే ఎంత అయింది 50. ఫాదర్ is what 50. ఇది ఎస్ఎస్ఐ సింగిల్ స్టెప్ ఇచ్చినాడు అనమాట, డైరెక్ట్ ఎస్ఎస్ ఇచ్చవచ్చు అనమాట. ఇది మరి ఎస్ఎస్సి. మరి 2 ఆప్షన్స్ ఎక్కడైనా నాన్న 2 రేషియోస్ వస్తే టపక్కు అనిపించండి, ఈజీగా అయిపోతుంది అనమాట. మరొకసారి ఫాదర్ 7, ఇక్కడ నుంచి ఒక డిస్టెన్స్ 16, డిఫరెన్స్ 4 బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్ 7 మీన్స్ 15. 7 కి 15 డిఫరెన్స్ 8. 8 2s are 2 4s are 8 8 7s are what 56 అనమాట. మరి ఫాదర్ ఈజ్ ఈక్వల్ వాట్ 56. ఇక్కడ వాడు అడిగింది ఇక్కడ అడిగాడు కదా, 56 - 6 ఈజ్ ఈక్వల్ వాట్ 50. మరి ఆప్షన్ ద్వారా ఎలా చేస్తారో చూసుకోండి. 6 years later 3/7. 10 years back 1:5. ప్రజెంట్ ఫాదర్ ఏజ్ ఎంత అన్నాడు. ఒక పిచ్చిన కొడుకు ఫాదర్ ఏజ్ కింద ఇస్తాం. ఫస్ట్ ఆప్షన్ 40 50 60 70. రైట్. 40కి 6 కలపండి 46.
7తో పోదు. 56 కలపండి. 56. ఎస్ 7తో పోతుంది. అనమాట. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆర్ఎస్ అగర్వాల్ ఎక్సైజ్ లో, న్యూ ఆర్ఎస్ అగర్వాల్ ఎక్సైజ్ లో, ఈ ఆర్ఎస్ అగర్వాల్ లో 57 క్వశ్చన్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ 7 చెప్పాము, 57 చెప్తాను మీకు. కొత్త ఆర్ఎస్ అగర్వాల్, ఈ పాత ఆర్ఎస్ వద్ద నమ్మకండి, ఇంకా అంత మోసం, ఇంకా డిలీట్ చేశాను దాన్ని, ఇంకా పక్కన పెట్టండి. కొత్త ఆర్ఎస్ అగర్వాల్ లో ఫస్ట్ క్వశ్చన్ ఇది ఎక్సైజ్ లో, ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇది ఎస్బీఐ పిఓ 2010 లో వచ్చిన క్వశ్చన్ చూసుకోండి. మాయలు లేవు, బర్మాలు లేవు. ఇఫ్ ద రేషియో ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ మదర్ అండ్ హిస్ డాటర్ ఈస్ 7:1, 4 years ago the ratio will be 19:1. What is the mother age 4 years from now? ఇప్పుడు నుండి 4 years తర్వాత మదర్ ఏజ్ అంతా అడిగాడు. ప్రజెంట్ మదర్ డాటర్ ఏజ్ రేషియో 7:7 చూసుకోండి 1. 4 years ago అంటే 4 years బ్యాక్ వాళ్ళ ఏజ్ రేషియో 19:1. అయితే ఆఫ్టర్ 4 years వాట్ ఈస్ ద మదర్ ఏజ్ అన్నాడు. నేను ఏం చేయను, మదర్ ఏజ్ ఎంత అని అడిగాడు. వెంటనే ఇచ్చినా కూడా మదర్ ఏజ్ కిందే ఉంది. ఫస్ట్ ఆప్షన్ 42 తీసుకుంటాను. 42లో 4 తీస్తాను. ఎంత అయింది చూసుకోండి. 42లో 4 తీస్తే ఎంత అయింది? 34. 34 అయినా 7తో డివైడ్ అవ్వాలి, అది కాదు. సెకండ్ ఆప్షన్ 38. 38 - 4 34. ఇది కూడా 7తో పోదు. నెక్స్ట్ వన్ 36. 36 - 4 31. 32. 7తో పోదు. తర్వాత 38 అయిపోయింది. 46. 46 - 4 = 42. 7తో వెళ్తుంది. ఎస్ అని టిక్ పెట్టకూడదు. ఈ బ్యాంకులో దగ్గర నన్ను ఇస్తాడు, నన్ను కూడా కావచ్చు. అప్పుడు ఎలా చెక్ చేస్తామంటే చూసుకోండి జాగ్రత్తగా. ఇక్కడ 46 కదా, 46లో నుంచి 4 + 4 8 తీయండి. 46 - 8. 46 - 8 = వాట్ చూసుకోండి జాగ్రత్తగా. 38. ఇది 19తో పోవాలి. 19తో పోతుంది కదా. ఎస్ ఆన్సర్ ఇస్ వాట్ 46. దట్స్ ఆల్ అనమాట. అలా మనం లెక్క చేయడం చెప్పొచ్చు. ఇది ట్రయల్ అండ్ ఎర్రర్. మరి ఇప్పుడు దీన్ని ఎస్ఎస్సీలో ఎలా చెప్తాము? ఏం లేదు, 2 రేషియోలు ఇచ్చినప్పుడు మదర్ 7, 4 years బ్యాక్ కదా 4, ఇక డిఫరెన్స్ అంతా 18 బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 19 మీన్స్ 7. 19 7 డిఫరెన్స్ 12. 4 3 జార్ 3 6 జార్ 6 7 జార్ 42. మరి 42కి 4 కలిపితే ఎంత అయింది? 46. దట్స్ ఆల్. ఇది ఆర్ఎస్ అగర్వాల్ బుక్ లో లెక్క. చిట్నా చూడండి, చిట్ స్టైల్లో చెప్తాను. ప్రతి బిట్ మొత్తం బుక్ అలా నా స్టైల్ ఉంటుంది అనమాట. ఆ స్టైల్లో మీకు చెప్తాను. ఇందులో మాయ లేదు, మోసం లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ద ఏజెస్ ఆఫ్ నిసి and Winnie are in the ratio 6:5 respectively. After 9 years, the ratio of their ages will be 9:8. What is the difference between their ages now? అన్నాడు వాడు. ఫస్ట్ వీళ్ళిద్దరు ఏజెస్ రేషియో ఎంత? 6:5. ఆఫ్టర్ how many years? After 9 years. వాళ్ళ రేషియో ఎంత? ఆఫ్టర్ 9 years 9:8. అయితే వాళ్ళ ప్రెజెంట్ డిఫరెన్స్ ఎంత అన్నాడు? డిఫరెన్స్ 1 part, డిస్టెన్స్ 9 parts. ఇక్కడ డిఫరెన్స్ 1 part. 8 6 are 48, 9 5 are 45. 48 కి 45 డిఫరెన్స్ ఎంత? 3 3 3 are 9. How many parts? 3 parts. Hey, answer 3. ఇది SBI PO 2008. ఆర్ఎస్ అగర్వాల్ క్వశ్చన్ నెంబర్ 2. మరోసారి డిఫరెన్స్ 1, డిస్టెన్స్ 9, డిఫరెన్స్ 1 బై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 48 45, డిఫరెన్స్ 3 3 3 చూడండి. ఒక స్టెప్ అయిపోద్ది అనమాట. మీరు అందుకు బుక్ కాల్ ఎలాగ చెప్తాను నేను, మీరు నమ్ముకోండి. నమ్మకపోతే మీ ఇష్టం. బుక్ పక్కన పెట్టుకొని చూసుకోండి. మొత్తం బుక్, ఆ బుక్ ఈ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ చేస్తేనే మీకు ఆటోమేటిక్ ఎక్కిపోతుంది.
అథమెటిక్ అంటే ఈ బుక్ చేయగలిగితే అథమెటిక్ ఎక్కుతుంది, మొత్తం చేయగలిగితే అది ఎక్కిపోయిన తర్వాత ఇది అథమెటిక్ లోనకి ఎక్కిపోయిన తర్వాత ఏ బుక్ అని నువ్వు చేయొచ్చు అనమాట. ఈ బుక్ అని చేయాలన్నమాట. అది 200 వీడియోలు దాదాపు వస్తుంది అనమాట. అది ఓకే. ఈ బుక్ పక్కన పెట్టుకొని చూసుకోండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. నేను ఆవిడ ఎలా ఆరసగలు వేరేలా చెప్తాడు, మన స్టైల్లో చెప్తూ ఉంటాను. అన్ని లెక్కలు అలాగే వస్తాయి అనమాట. ఎక్కడో 1-2 లెక్కలు నేను చేయలేను కానీ మ్యాక్సిమం అలాగే వస్తుంది. ఓకే రైట్. The present ages of Amit and his father are in the ratio 2:5 respectively. 4 years hence, the ratio of their ages in the 5:11 respectively. What is the father's age 5 years? Present ratio 2:5. ఎవడెవడు? అమిత్ ఫాదర్. హెన్స్ అంటే తర్వాత. ఎన్ని సంవత్సరాల తర్వాత? ఆఫ్టర్ 4 years హెన్స్. 4 years తర్వాత రేషియో 5:11. అయితే వాడు ఏమిటి ఇక్కడ క్వశ్చన్? ఫాదర్ సేస్ 5 years ఎగో, 5 years బ్యాక్ ఫాదర్ ఏజ్ అంతా అడిగాడు. అంటే 5 years బ్యాక్ అడిగాడు. అంటే 5 years బ్యాక్ అంటే ఇది అక్కడ ఇలా వస్తుంది అనమాట. 5 years బ్యాక్ అంటే 5 years బ్యాక్ అంటే ఇక్కడ వస్తుంది అనమాట. ఈ ఏజ్ ఆప్షన్ లో ఉంటాయి. 5 years యాడ్ చేస్తే 5 తో డివైడ్ అవ్వాలి, 9 years యాడ్ చేస్తే 11 తో డివైడ్ అవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు? 30 + 5 35 అయింది. 30 + 9 39, 11 తో కాలే సో కాదు. 35 + 9 44 అవుతుంది. 40 + 9 49 కాదు, 11 తో కాదు. 45 + 9 54 కాదు. నన్ను ఉంది కాబట్టి ఇది కన్ఫర్మ్ చేయలేము. అప్పుడు ఏం చేయాలంటే ఇంకొక లాజిక్ అప్లై చేయాలి. ఎలాగా? ఇక్కడ 44 వచ్చింది కదా, 11 parts 44 అయినప్పుడు 5 parts ఎంత అవుద్ది? 11 4 5 4 20. 20లో 4 తీస్తే ఎంత అయింది? ఇక్కడ 18. 2తో డివైడ్ అయిపోతుంది అనమాట. సో ఆన్సర్ వాట్ 44 అని మనం చెప్పవచ్చు అనమాట. సరే, ఎంత అని చెప్పొచ్చు? ఆన్సర్ 35 అని చెప్పవచ్చు. ఇక్కడ దీన్ని మరి ఎస్ఎస్సీలో అలా చేస్తాం. ఎంత బొమ్మలేదు దీనికి. కూల్. మరి ఏమని అడిగాడు? ఫాదర్ ఏజ్ ఎంత అన్నాడు. బాబా ఫాదర్ ఏజ్ 5 parts. ఎక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ 4 units, ఇక్కడ డిఫరెన్స్ 6 units. ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ 22 25, డిఫరెన్స్ 3 2s, 2 4s 8 8 5s 40. 40లో ఎంత తీయాలి? 5 తీయాలి. 40లో 5 తీస్తే ఎంత అయింది? 35. ఆన్సర్ వాట్ 35 అనమాట. అలా మనం చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఎస్బీఐ పిఓ 2009. ఈ క్వశ్చన్ నెంబర్ 4 ఆర్ఎస్ అగర్వాల్. చూడండి 64 51 48 కెనాట్ బి డిటర్మిన్డ్ నన్ ఆఫ్ దీస్. ఎప్పుడు కాన్సే నన్ ఆఫ్ దీస్ అంటే బ్యాంక్ క్వశ్చన్ ఏం కాదు, తిరగలేదు. 5 ఆప్షన్ ఉంటే బ్యాంకులో అదే. చూడండి క్వశ్చన్ ఏం లేదు. ద రేషియో ఆఫ్ ది ఫాదర్ అండ్ ది సన్ ఈజ్ 17:7. ఫాదరు సన్ ఏజ్ రేషియో 17:7. 6 years ago the ratio is 3:1. 6 years back ratio 3:1. అయితే వాట్ ఈస్ ద ప్రెజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్? ఫాదర్ ఏజ్ ఎంత అడిగాడు. ఫాదర్ ఏజ్ 17తో పోవాలి. 17తో పోదు. 17 3 15 పోతుంది, పోదు. 2 రేషియోస్ ఉన్న కండిషన్ ఉంది కాబట్టి లెక్క చేయగలము. మన నన్ను కూడా ఉంది కదా, అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు ఎంత వచ్చింది మనకి? 51. 51లో 60 అండి. 51లో 6 తీస్తే ఎంత అయింది? 45. అది 3తో పోతుంది. ఆన్సర్ ఇది వాట్ 51 అని చెప్పవచ్చు. ఎవరిని అవ్వకన్నా మ్యాక్సిమం సెకండ్స్. ఇప్పుడు దాన్ని మరి ఎస్ఎస్సీలు ఎలా చేస్తాము? ఫాదర్ 17, డిస్టెన్స్ 6 by into difference 2 by 7 3 21, 17 1 17, 21 కి 17 మధ్య డిఫరెన్స్ అంతా 4, 2 2 2 3
73 are what? 51. Our answer is what? 51. This method is SSC. Right. The ages of Shakti and Kanti are in the ratios 8:7 respectively. After 10 years, their ages is 13:12. What is their difference అని అడిగాడు. ఏం లేదు, 8:7. After how many years? After 10 years. The difference is what? 13:12 ratio. What are the difference? Difference 1 part. 1. Distance 10. Difference 1 by 12 8s are 96. 13 7s are 91. 96 ki 91 ki teda 5. 5 2s are. How many years difference? 2. Bank pivot 2008. A, B, C, D, E. None అనమాట. Answer is 2. None అన్నది బ్యాంక్ pivot అని లెక్క అనమాట. రైట్ అయితే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. చూడండి. The ages of A and B are in the ratio 6:5. The sum of their present ages is 44. What is the ratio after 8 years? 8 years తర్వాత రేషియో ఎంత అడిగాడు. ఈ నోట్ లెక్క ఇది. AB ఏజ్ రేషియో 6:5. Their sum is equal to 44. What is the ratio after how many years? 8 years అన్నాడు. ఏమి లేదు ఇక్కడ. టోటల్ 44 కదా. 6 parts 5 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 11 parts. 11 parts 44 అయినప్పుడు మరి 11 parts 44 అయినప్పుడు 1 part 4 అవుతుంది. 6 4s are 24. 5 4s are 20. 24 కి 8 యాడ్ చేయండి 32. 20 8 యాడ్ చేయండి 28. 4 7s are 4 7s are 4 8s are 4 7s are. Our answer is what? 8:7. That's all. ఏ లెక్క ఒక స్టెప్ కానీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది సిపిఓలో ఇచ్చిన క్వశ్చన్ అనమాట. పీసీఓలో ఇచ్చిన క్వశ్చన్ 2000